5 acres farmland for sale. తుర్కపల్లిలో ఉన్న ఈ 5 acres farmland for sale ని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను, అంటే రీపోస్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే దీంట్లో 75 lakhs రూపీస్ దాకా తక్కువ చేయబడుతుంది, అంటే డిస్కౌంట్ చేయబడుతుంది. కొద్దిగా అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి ఈ 75 lakhs తక్కువ చేస్తున్నారు. అందు గురించి ఈ ప్రాపర్టీని మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను. రీసెంట్గా పోస్ట్ చేసిన ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసినా లేకపోతే నన్ను కాంటాక్ట్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. 5 acres మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. ఇది వచ్చేసి మనకి గోపాల్పూర్ విలేజ్, తుర్కపల్లి మండల్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో వస్తుంది. అండ్ ఈ 5 acres ఒక మంచి రిసార్ట్స్ కానీ లేదంటే ఒక మంచి ఫామ్ హౌస్కి కానీ సూటబుల్గా ఉంది. ఎందుకంటే బ్లాక్ టాప్ రోడ్ ఒక సైడు అండ్ కొంత డిస్టెన్స్లో లేక్ ఒక సైడు అండ్ అన్ని ప్లేసెస్కి సిటీ నుంచి నియర్ బై ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని గ్లిమ్స్ చూద్దాము, దీనికి సంబంధించిన కొన్ని స్మాల్ పళ్ళ తోటలు ఏమేమి ఉన్నాయో చూసి వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇదంతా ఒక ఎలిఫెంట్ ఫేస్ లాగా, ఇది తొండం లాగా అండ్ ఇది ఒక కన్నులాగా, చాలా డిఫరెంట్ వెరైటీ మామిడి పళ్ళు, సపోటా చెట్లు, పోమోగ్రానైట్ దానిమ్మ చెట్లు, నేరేడు చెట్టు, వాక్కాయ చెట్టు అంటారు, ఇది కూడా బెర్రీస్ ఇవి. ఇది ఒక వాటర్ యాపిల్, చింత చెట్టు, ఇది కూడా స్వీట్గా ఉండేది అనమాట. ఇది ఆమ్లా, ఉసిరి చెట్టు, ఇది జాక్ ఫ్రూట్, పనస చెట్టు, మెహందీ, గోరింటాకు చెట్టు, జామ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది క్యాష్యూ నట్స్, ఫిగ్, ఇది చాలా పెద్దగా ఉంది ఫిగ్. ఇది బత్తాయ, ఇక్కడ బత్తాయ ఉంది, తర్వాత లెమన్ కూడా ఉన్నాయి. రామాఫలం న్యాచురల్గా వచ్చిన చెట్టు ఇది విస్తరాకుల చెట్టు. అండ్ విస్తరాకుల చెట్టుతో పాటు ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది. డిఫరెంట్ క్రోటన్స్ అలాంగ్ విత్ షెడ్, ఇవన్నీ కూడా క్రోటన్స్, ఫ్లవర్స్. 2 borewells with drip system with transform. All the 5 acres with fenced. నైబర్స్ అంతా కూడా ప్యాడీ వేసుకున్నారు. ఫెన్సింగ్ బోర్డర్స్ అంతా కూడా టీ కోడ్ చాలా ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ రోడ్స్ అంతా కూడా ఇట్లా కొత్తగా పెట్టిన కోకోనట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇదంతా బ్లాక్ టాప్ రోడ్, ఇది మన ఎంట్రన్స్. సో మన ఎంట్రన్స్కి మొత్తం కూడా అంతా బ్లాక్ టాప్ రోడ్డే అనమాట. కొద్దిగా మట్టి పడింది కానీ ఇదంతా బ్లాక్ టాప్ రోడ్డే ఇది. సో ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి జస్ట్ పక్కనే ఉంది, కాకపోతే సపరేట్ రోడ్డు వేసుకున్నారనమాట వీళ్ళు. రోడ్డు అంతా కూడా టేకు చెట్లు, కొబ్బరి చెట్లు వేశారు. ఈ ఏరియాలో చుట్టుపక్కల చాలా కూరగాయలు, పళ్ళు చాలా పండుతున్నాయి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో కూడా చూశాను, మన ప్రాపర్టీకి చుట్టుపక్కల కూడా చూశాను. చాలా కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు ఈ ఏరియాలో. ఇదంతా కూడా ఒక సపరేట్ రోడ్ ఇది. సో ఈ రోడ్ ఏంటంటే ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి మన ల్యాండ్కి కనెక్ట్ చేస్తున్న సపరేట్ రోడ్ అనమాట. అంటే మనకి 2 sides ఫెన్సింగ్ వేసుకొని అండ్ రోడ్డు దగ్గర గేట్ పెట్టుకొని ఉన్నాము. అండ్ ఒకసారి వచ్చిన తర్వాత ఇది మన మామిడి తోట అనమాట ఇదంతా కూడా. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి గోపాల్పూర్ విలేజ్, తుర్కపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్నాను. సో ఇక్కడ ఉన్న ఈ 5 acres మ్యాంగో గార్డెన్ ఏంటంటే మనకి ఒక 700 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇవి కాకుండా ఇంకా మల్టిపుల్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ టాప్ రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే మనకి చాలా అన్ని ప్లేసెస్కి నియర్ బై వస్తుంది. ఎట్లా అంటే నేను కూకట్పల్లి నుంచి వచ్చే కాబట్టి కూకట్పల్లి నుంచి చెప్తాను. కూకట్పల్లి నుంచి 50 kilometer డిస్టెన్స్లో ఉంది. తర్వాత మనకి ట్యాంక్ బండ్ సిటీ సెంటర్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి 50 kilometers వస్తుంది. లేదు మనకి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే జస్ట్ 45 kilometers వస్తుంది. ఇవి మెయిన్ డిస్టెన్స్లు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి తర్వాత పర్టికులర్ డిస్టెన్స్లన్నీ నేను ఫర్దర్గా చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ ఈ 5 acres వచ్చేసి మనకి ఈ ఉన్న లొకేషన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక మంచి రిసార్ట్స్ కట్టడానికి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. ఎందుకు రిసార్ట్ అని సపరేట్గా చెప్తున్నానంటే ఇక్కడున్న ఈ ల్యాండ్
ఆ షేప్‌లో ఉందనమాట. అండ్ ఇక్కడ న్యాచురల్‌గా ఉన్న రాక్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడున్న మట్టి కానీ, ఇక్కడున్న లొకేషన్ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, నేనేం చేస్తానంటే ఆహ్, ఫస్ట్ ఒక డ్రోన్ వ్యూ చూపిస్తాను. అండ్ డ్రోన్ వ్యూలోనే మనకి ఈ షేప్ ఎలా ఉంది, అండ్ తర్వాత మనకి ఇక్కడ స్టోన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మనకి నియర్ బై లేక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తే డ్రోన్ వ్యూలో కరెక్ట్‌గా తెలుస్తుందనమాట. సో, అంటే దీంట్లో ఈ చెట్ల గురించి ఫస్ట్ ఒకసారి చెప్పిన తర్వాత డ్రోన్ ఫ్లై చేద్దాం. సో, ఈ చెట్లలో ఏంటంటే మనకి ఈ మ్యాంగో అని చెప్పాను కదా! 700 మ్యాంగో ట్రీస్‌లో మనకి బంగినపల్లి ఉంది, హిమాయత్ ఉంది, తర్వాత రకరకాల రసాలున్నాయి, తర్వాత దశేరి ఉంది, మల్లిక ఉంది, అండ్ తర్వాత కొన్ని కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, తర్వాత టేకు ట్రీస్ ఉన్నాయి, అండ్ మల్బార్ నీమ్ ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా మనకి ఇక్కడ ఒక 2 బోర్‌వెల్స్ ఉన్నాయి. ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉందన్నమాట. అండ్ షామీర్పేట్ నుంచి చూసుకున్నా, కీసరా నుంచి చూసుకున్నా కూడా జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఈ లొకేషన్‌కి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక డ్రోన్ ఫ్లై చేసి ఏరియల్ వ్యూలో ప్రాపర్‌గా లొకేషన్స్ చుట్టుపక్కల చూపిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ మెన్షన్ చేసినట్లుగా ఒక రిసార్ట్‌కి సూపర్ ప్లేసు. లేదంటే ఒక మంచి ఫార్మ్ హౌస్‌కైనా కూడా చాలా బావుంటుంది. కమర్షియల్‌గా కూడా చేసుకోవచ్చు. అండ్ లేదంటే మన సొంత ల్యాండ్ లాగా కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఏరియల్ వ్యూలోకెళ్ళిపోదాం. ఇప్పుడు రోడ్డు పైన ఎళ్తున్నది ఒక బైక్ ఎళ్తున్నది. ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్ ఇది. సో, ఈ బ్లాక్ టాప్ రోడ్ దగ్గర ఒక స్ట్రెయిట్‌గా ఒక రోడ్డు లోపలికి కనిపిస్తూ ఉంటుంది. సో, ఆ స్ట్రెయిట్‌గా వెళ్ళే రోడ్డుని నేనేం చేస్తా అంటే ఫస్టు కొద్దిగా లైట్‌గా జూమ్ చేస్తాను. సో దట్ మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను జూమ్ చేసింది ఇది బ్లాక్ టాప్ రోడ్డు అండ్ మన గేట్ అనమాట ఇది. సో, మన గేటు ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో, ఇది లోపలికి మనకొచ్చే రూట్ అనమాట ఇది. లోపలికొచ్చే రూట్. ఇదంతా కూడా మనకి సెపరేట్‌గా లోపలికొచ్చే రూట్ అనమాట. సో, ఈ రూట్‌లో నుంచి మళ్ళీ ఇక్కడికి లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఆహ్, ల్యాండ్ కనిపిస్తూ ఉందో, అదే తోట కనిపిస్తూ ఉందో, సో, ఇది తోట అనమాట. సో, ఈ తోట దాకా మన ల్యాండే ఇది. సో, ఇది తోట ఇది. అండ్ తోటకి అటు ఇటు పక్కన అంతా కూడా మళ్ళీ వేరే నైబర్సు ల్యాండ్ ఉంది. అండ్ మనకి ఎట్లా ఉంటుందంటే మనకి తోటలో కూడా మధ్యలో కొంత వేరే వాళ్ళదొస్తుంది. లోపలికొచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు కనిపిస్తుందో, ఆ రోడ్డు అంతా కూడా అంటే ఒక జెడ్ షేప్‌లో ఉన్న ఒక రోడ్డనమాట. సో, ఆ రోడ్డు ఎందుకేశారంటే మనకి మళ్ళీ బ్యాక్ సైడు ఇంకొక తోటుందనమాట మనకి. సో, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా నేనొకసారి జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇది మన బ్యాక్ సైడ్ తోట ఇది. సో, ఒకసారి మన బ్యాక్ సైడ్ తోటకి కొంచెం నియర్ బైకి తీసుకొని వెళ్తాను. సో, రైట్. ఇక్కడ ఎక్కువ గ్రీన్‌గా ఉన్న అటు సైడ్, ఇటు సైడ్ ల్యాండ్ అంతా మనదే. ఆ కొంచెం పీస్ మాత్రం వేరే వాళ్ళది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఆహ్, ట్రీస్ ఉన్నాయి. సో, ఈ ట్రీస్ అన్నీ కూడా మనవే అనమాట. అంటే ఇక్కడ ఒక 4, 5 ఇయర్స్ ఏజ్ ఉన్న ట్రీస్ అనమాట. ఈ ట్రీస్ అంతా కూడా మనదే. సో, లాస్ట్ దాకా మళ్ళీ మనకి మన రోడ్డు కనిపిస్తుంది. సో, ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఈ షేప్‌లో ఉంటుందనమాట. సో, అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మనము కొంచెం బ్యాక్ సైడ్‌కి చూస్తే ఇక్కడ మనకి లేక్ కూడా ఉంది. సో, ఇది లేక్ ఇది. సో, ఏం చేస్తా అంటే నేను ఒకసారి లేక్‌ని కూడా జూమ్ చేస్తాను నేను. సో, ఇది లేక్ ఇది. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏప్రిల్ మంత్‌లో ఉన్నాము. ఏప్రిల్ మంత్‌లో కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది ఇక్కడంతా కూడా. మళ్ళీ ఇక్కడి నుంచి చూస్తే డిస్టెన్స్‌లో ఇదంతా కూడా ఆహ్, పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనకి జనరల్‌గా ఇటు సైడు ఈ కొండల పైన పడ్డ వర్షం అంతా కూడా ఆటోమేటిక్‌గా మన సైడే టర్న్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇంకొక లేక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక లేక్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ ఎక్కువుంది. అండ్ లేక్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు ఏదైతే మనము విలేజ్ అనుకున్నామో ఆ విలేజ్ అనమాట. సో, ఈ విలేజ్ కూడా మనకి వెరీ వెరీ నియర్ బై ఉంటుంది మన ప్రాపర్టీకి. సో, ఇది ఒక సైడ్ విలేజు అండ్ 2 లేక్స్ ఇప్పటికి చూసాం. యాక్చువల్‌గా ఇంకా చాలా లేక్స్ కనిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఏంటంటే లేక్స్ చాలా ఎక్కువనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే పెద్ద పెద్దగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుందో ఇది ఫార్మా సిటీ ఇదంతా కూడా.
బయోటెక్ సిటీ ఇదంతా కూడా. సో ఇక్కడ కనిపించే ఇదంతా కూడా బయోటెక్ సిటీ. సో ఈ బయోటెక్ సిటీని కూడా నేను ఒకసారి ఏం చేస్తాను అంటే, నేను యాక్చువల్గా మన ప్రాపర్టీకి నియర్ బై ఉన్నాను. సో ఇప్పుడు ఈ బయోటెక్ పార్క్ కూడా ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బయోటెక్ పార్క్ అంతా కూడా మనకి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బయోటెక్ పార్క్ అనమాట. సో ఇదంతా కూడా చాలా పెద్ద బయోటెక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీసే. అండ్ ఇక్కడ కూడా బయోటెక్ పార్క్ పక్కనే ఇంకా విలేజెస్ ఉన్నాయి. సో ఇట్లా నేను ఒకసారి జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. సో ఇది మన ప్రాపర్టీకి వెరీ వెరీ నియర్ బై ఉన్న సరౌండింగ్స్ అనమాట. 360 డిగ్రీస్ వ్యూస్. అండ్ అట్లనే ఇక్కడ చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత చాలామంది ఫామ్ హౌసెస్ కట్టి డైలీ రెంట్స్కి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి ఈ మన హైవేస్ చూసుకుంటే వరంగల్ హైవేకి వెళ్ళాలన్నా దగ్గరే అవుతుంది, లేదంటే కరీంనగర్ హైవేకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి నియర్ బై ఉంటుంది. ఇట్లా అన్నిటికీ మంచి రీచబుల్లో ఉందన్నమాట. నేను ఒకసారి డిస్టెన్స్లు చూపించినప్పుడు ప్రాక్టికల్గా అన్ని హైవేస్ ఎంతెంత దూరం ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను అదర్ సైడ్ ఉన్న పోర్షన్ సైడ్ ఉన్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక 3-4 ఇయర్స్ ఏజ్ మ్యాంగో ట్రీస్ అనమాట ఇవి. సో ఈ ట్రీస్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఇదంతా కూడా లాస్ట్ ఎండ్ దాకా రోడ్డు. సో ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ నుంచి మన లేక్ చాలా పక్కన ఉందన్నమాట. సో అందు గురించి అని చెప్పి ఇటు సైడ్ తీసుకొని వచ్చాను. సో నేను యాక్చువల్గా మనకి ఆనుకొని ఉన్న పక్కన నేబర్స్ ల్యాండ్లో ఉన్నాను. సో ఇక్కడ నేను నేబర్స్ ల్యాండ్కి ఎందుకు వచ్చానంటే, మనకి వాటర్ లెవెల్ చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో ఇది మన పక్కన వాళ్ళ ల్యాండ్ ఇది. సో ఇక్కడ అంతా కూడా చాలామంది ఇట్లాంటి ఈ వరి పొలాలు చాలామంది వేసుకున్నారనమాట. ఇదంతా కూడా వరి పొలము. ఇది మనకు ఆనుకొని ఉన్న నేబర్స్ ల్యాండ్ అనమాట. అండ్ దీనికి ఆనుకొని ఇప్పుడు ఇది మన ల్యాండ్. ఇదంతా కూడా మన ల్యాండ్. ఈ తోట కనిపించేదంతా కూడా. అండ్ ఈవెన్ మన దాంట్లో కూడా అక్కడక్కడ ఇటువంటి వరి పొలం వేశారు. బట్ ప్రస్తుతానికి వేయలేదు కాబట్టి నేను పక్కన వాళ్ళకి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ల్యాండ్లోనే ఉన్నాము. నేను జస్ట్ మట్టి గురించి చూపించడానికి మళ్ళీ ఇప్పుడు వీడియో కెమెరా ఆన్ చేశాను. అండ్ యాక్చువల్లీ ఏంటంటే, రోడ్డు పైన తర్వాత ఈ పంటల పైన సరిగ్గా తెలియట్లేదని చెప్పి మనకి ఆనుకొని ఉన్న ఇక్కడ ఈ గట్టు చూస్తే పక్కన నేబర్స్ గట్టిది. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇదంతా కూడా రెడ్ సాయిల్ ఇది. సో మనకి ఇట్లా ఉందన్నమాట. అంటే ప్యూర్ ఫుల్ రెడ్గా లేకుండా కొంచెం మిక్స్డ్గా ఉంది. ఇది చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇది సాయిల్. జనరల్గా మనకి ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అనమాట, సాయిల్ ఏంటి అనేది. సో నేను సాయిల్ కూడా చూపించేశాను. అక్కడ పక్కన ప్యాడీ ల్యాండ్ కనిపిస్తుంది. ఈ కొంచెం పీస్ మాత్రం ఒక నేబర్స్ ల్యాండ్. దీనికి సపరేట్ వేరే రూట్ ఉంది. అండ్ ఆ ప్యాడీ ల్యాండ్ పక్కన కనిపించేది మన ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యాంగో గార్డెన్. అండ్ ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్లో నా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ చూస్తే ఇదంతా కూడా ప్యాడీ ల్యాండ్ అనమాట. ఇక్కడంతా కూడా ఇంతకుముందు వీళ్ళు కూడా ఇక్కడ వరి పండించేవాళ్ళు. సో ఇదంతా కూడా ప్యాడీ ల్యాండ్. మధ్యలో నుంచి వీళ్ళు ఇట్లా రూట్ ఎందుకు వేసుకున్నారంటే, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకొక 2 acres ల్యాండ్ ఉందన్నమాట. 2 ఉండదు, ఇది జస్ట్ ఒక 1.5 acre అట్లా ల్యాండ్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే సపరేట్ చేశారనమాట. దీన్ని ఇటు సైడ్ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటిలాగా చేశారు. అండ్ ఈ ప్యాడీ ల్యాండ్కి ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు వేసుకొని ఇక్కడ అంతా కూడా ఒక షెడ్ లాగా వేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక హౌస్ కట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇదంతా కూడా షెడ్ లాగా వేసుకున్న చెట్లు అనమాట. ఇదంతా చెట్లు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్లో ఇక్కడంతా కూడా రోడ్డు వేసుకొని ఒక సైడ్ అంతా షెడ్, ఇంకొక సైడ్ అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. నేను ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తేనే ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది. అండ్ ఒకసారి మళ్ళీ ఇటు తిరిగితే ఇక్కడ మనకి షెడ్ ఉంది. సో ఈ షెడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక రూమ్ కట్టడానికి అని చెప్పి, ఒక ఫామ్ హౌస్ కట్టడానికి అని చెప్పి వేసిన షెడ్ ఇది. అండ్ షెడ్తో పాటు చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా కొన్ని డిఫరెంట్ తోటలు ఉన్నాయి. అంటే మనకి మ్యాంగోస్లో కూడా చాలా వెరైటీస్ అని చెప్పాను కదా, అట్లా వెరైటీ చెట్లు ఉన్నాయి. అండ్ దీంట్లో ఇక్కడ మనకి సీతాఫలాలు ఉన్నాయి, తర్వాత పొమోగ్రానైట్లు ఉన్నాయి. సో ఆల్రెడీ పొమోగ్రానైట్ కూడా కాసినాయి, చాలా కాసాయి. అండ్ వీళ్ళు ఏది కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేయట్లేదు, అంతా కూడా న్యాచురల్గానే పండుతూ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆమ్లా. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ కరివేపాకు ఉంది, తర్వాత మెహందీ ఉంది, అండ్ కాలా జామున్ ఉంది. అండ్ ఇది వచ్చేసి
లెమన్ ఉంది, అండ్ ఇది వచ్చేసి బెర్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత సపోటా చెట్లు కూడా చాలా ఉన్నాయి, అండ్ సపోటాలు కూడా చాలా కాసినాయి కూడా. సో ఇవి సపోటాలు, అండ్ సపోటాతో పాటు ఇంకా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి నేను దీన్ని స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్లుగా ఇది కూడా సపోటానే. రిసార్ట్ కట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుందని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఒక న్యాచురల్ రాక్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అటువంటి రాక్స్ ఇక్కడ 2-3 ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లో. అండ్ భూమిలో అయితే లేవు, ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఎక్కువ ఉంది, కాకపోతే ఫుల్ రెడ్గా లేదనమాట. ఇదంతా కూడా కొంచెం మీడియంగా ఉంది. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక న్యాచురల్ రాక్ అండ్ న్యాచురల్గా వచ్చిన ఒక వేప చెట్టు, అండ్ ఇదే విధంగా ఇంకొకటి సైడ్ కూడా ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా న్యాచురల్గా వచ్చిన రాక్ ఉంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇటువంటి ప్రాపర్టీస్లో ఎక్కువ మటుకు బయట నుంచి తీసుకొచ్చి పెట్టే చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే బయట నుంచి అంటే రాక్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర రాక్స్ దొరకకపోతే ఒక్కొక్కసారి ఆ బ్యూటీ కోసం అని చెప్పి చాలామంది బయట నుంచి తెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇది క్యాష్యూ నట్స్. సో క్యాష్యూ నట్స్ చాలా ఉన్నాయి, చాలా పండినాయి, కాజు అండ్ క్యాష్యూ నట్స్తో పాటు ఇంకా చాలా అక్కడక్కడ డిఫరెంట్ చెట్లు అవన్నీ ఉన్నాయి. అన్ని చెట్లకి కూడా కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ ఉంది. అండ్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఇట్లా పాత్ లాగా ఒక రోడ్ లాగా వేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఇంకొక 2 స్టోన్స్ చూపిపోతున్నాను నేను. అంటే టోటల్గా మనకి అట్లాంటివి 4 ఉన్నాయన్నమాట. అండ్ భూమిలో లేవు ఆ రాళ్ళు, ఈ జస్ట్ అవుట్ సైడే ఉన్నాయి. ఇది ఒక స్టోన్ అలాంటిది ఇక్కడ ఒకటి ఉంది. అండ్ దీంతో పాటు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంతో పాటు రైట్ సైడ్లో ఒక పెద్ద స్టోన్ ఉంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ స్టోన్ని కూడా చూసేసి వద్దాము, సో దట్ క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. సో ఇది ఆ స్టోన్, నేను చెప్పిన స్టోన్. ఇది చాలా పెద్ద స్టోన్ ఉంది. సో ఇది సో మనకేమవుతుందంటే మనకి రిసార్ట్ కానీ అట్లా ఏదన్నా కట్టినప్పుడు ఇవి చాలా బ్యూటీ, చాలా అందాన్ని ఇస్తాయి అన్నమాట ఇటువంటివి. అండ్ రిసార్ట్స్ అనే కాదు, మనం సొంతగా ఒక ఏదన్నా ఫామ్ హౌస్ కట్టుకున్నా, మన సొంతానికి కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇట్లాంటివి. అంటే నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ మనకి క్లియర్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఎలిఫెంట్ షేప్ లాగా అండ్ దీని షేప్ కూడా చూస్తే కొద్దిగా డిస్టెన్స్ని చూస్తే ఒక ఏదో ఎలిఫెంట్ షేప్ లాగా ఉంది. కరెక్ట్గా ఆ ప్లేస్ నుంచి చూస్తే ఇదంతా ఒక ఎలిఫెంట్ ఫేస్ లాగా, ఇది తొండం లాగా, అండ్ ఇది ఒక కన్ను లాగా. అంటే ఇప్పటిదాకా నాకు అనిపించలేదు. నాతో పాటు నా వైఫ్ కూడా ఈరోజు షూట్ చేయడానికి వస్తే తను దూరం నుంచి చూస్తుంది కాబట్టి తనకి క్లియర్గా అర్థమైందనమాట, ఒక ఎలిఫెంట్ ఫేస్ లాగా అనమాట. సో లక్కీ, అది కూడా ఒక విధంగా చాలామంది లక్కీగానే భావిస్తారు. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు ఇది యాక్చువల్గా విస్తరాకుల చెట్టు. ఇది విస్తరాకులు చెట్టు జనరల్గా ఎక్కడో నేచర్లో తర్వాత కొండలలో అక్కడ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇది కూడా సపరేట్గా పెట్టింది కాదు, ఇది కూడా చాలా న్యాచురల్గా వచ్చిన చెట్టు. ఇది విస్తరాకుల చెట్టు. అండ్ విస్తరాకుల చెట్టుతో పాటు ఇక్కడ సీతాఫల చెట్టు కూడా ఉంది. అండ్ చుట్టుపక్కన నేబర్స్ ఆల్రెడీ నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇంతకుముందు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు వచ్చి నాతో మాట్లాడిపోయారు. అండ్ కొన్ని లీగల్ థింగ్స్ మాట్లాడాలి అంటే మనకేంటంటే ఈ ప్రాపర్టీ ఒక 10 years అవుతుంది ఈ ఓనర్స్ తీసుకొని. అంటే 10 years అంటే మనకి ఈ 10 yearsలో కూడా వీళ్ళు సిటీలోనే ఉంటారు. అండ్ ఒక డాక్టర్ ల్యాండ్ ఇది. సో ఈ డాక్టర్ గారు తీసుకున్నారు కాబట్టి లీగల్గా అన్నీ క్లియర్ చేసుకొని తీసుకున్నారనమాట. సో ఇది సెకండ్ సైడ్ పార్ట్ అనమాట. సో ఈ 5 acresకి సంబంధించిన ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి నాకు ఈ నెంబర్కి
వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదంటే డైరెక్ట్ కాల్ చేసినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ చుట్టుపక్కల డిస్టెన్స్లతో పాటు ఫుల్ డీటెయిల్డ్ అండ్ ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను, లేదంటే కాల్ చేస్తే ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఈ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఇటువంటి ఫామ్ ల్యాండ్సే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఛానల్లో పెట్టని కూడా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు ఇంకేదన్నా మంచి ప్రాపర్టీ కావాలి అనుకున్నా, లేదంటే పర్టికులర్ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి, లేదంటే కాల్ చేయండి. అండ్ మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా రాబోతున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అవన్నీ కూడా పోస్ట్ చేసిన తర్వాత చూడొచ్చు అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.